హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవరీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. ఈ రోజు వీడియోలో మన దగ్గర మోస్ట్ అఫోర్డబుల్ ట్రయంఫ్ మోటార్ సైకిల్ అయిన ట్రయంఫ్ స్పీడ్ T4 ఉంది. ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 2,60,000 రూపీస్ ఉంది. ఆల్రెడీ మనకు స్పీడ్ 400 రివ్యూ అనేది మన ఛానల్లో పోస్ట్ చేశాను, కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు. రెండు బైక్స్ కి మనకు అప్రాక్సిమేట్లీ 41,000 రూపీస్ ప్రైస్ డిఫరెన్స్ ఉంది. 40,000 తక్కువలో మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారో చెప్తాను. ఫ్రంట్ లో మనకి సేమ్ స్పీడ్ 400 లో ఏదైతే ఉందో అదే హెడ్ లైట్ ఉంది, అదే ఇండికేటర్స్ ఉన్నాయి. దీంట్లో మనకు ఎటువంటి చేంజ్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ మనకు స్పీడ్ 400 లో ఏదైతే ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారో టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ సేమ్ అయితే ఉంది. సో స్పీడ్ T4 లో మనకు ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి దీంట్లో 43mm టెలిస్కోపిక్ ఫోక్స్ ఉన్నాయి. అదే స్పీడ్ 400 లో మనకి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు బైక్స్ లో ఫస్ట్ మేజర్ డిఫరెన్స్ వచ్చేసి సస్పెన్షన్ లో ఉంది. స్పీడ్ 400 లో మనకు రేడియల్ టైర్స్ అయితే ఉన్నాయి. దీంట్లో ఏంటంటే నాన్ రేడియల్ టైర్స్ ఉన్నాయి. అండ్ టైర్ ప్రొఫైల్ కూడా మనకు 110/70/17 ఉంది. స్పీడ్ 400 లో మనకు 110/80R17 ఉంది. ఫ్రంట్ మడ్ గార్డ్ డిజైన్ కూడా మనకు డిఫరెంట్ ఉంది. ఇది మనకు ABS ప్లాస్టిక్ తో పాటు వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి బ్రేక్ సైజ్ ఏదైతే ఉందో డిస్క్ సైజ్ అనేది సేమ్ ఉంది 300mm, కానీ బ్రేక్ క్యాలిపర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో మనకి చేంజ్ ఉంది. దీంట్లో మనకు 2 పిస్టన్ బైబ్రీ యాక్సియల్లీ మౌంటెడ్ క్యాలిపర్స్ అయితే వస్తున్నాయి. అదే స్పీడ్ 400 లో మనకు రేడియల్ మౌంటెడ్ క్యాలిపర్స్ వస్తున్నాయి. సో రెండు బైక్స్ లో మీరు బ్రేకింగ్ లో గానీ బ్రేకింగ్ బైట్ లో గానీ డెఫినెట్ గా చేంజెస్ అనేది నోటీస్ చేస్తారు. రెండు బైక్స్ కూడా మనకు లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా రెండు బైక్స్ లో మనకు 170mm ఉంది కాబట్టి సిటీకి మోర్ దెన్ ఇనఫ్. రెండు బైక్స్ లో మనకు ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది సేమ్ ఉంది 13 లీటర్. బట్ మైలేజ్ పరంగా స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే T4 అనేది కొద్దిగా మనకు బెటర్ మైలేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రెండు బైక్స్ లో మనకి నోటిసబుల్ చేంజెస్ ఉండాలి కాబట్టి స్పీడ్ T4 తో పాటు గ్రాఫిక్స్ అనేది చేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో స్పీడో కన్సోల్ చూసుకున్నట్టయితే సేమ్ స్పీడోమీటర్ ఉంది. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. కానీ ఏంటంటే మనకు దీంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది రావట్లేదు, దాంట్లో ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ స్పీడ్ 400 లో మనకు కీ ఇమోబిలైజర్ అనేది ఉంది. దీంట్లో కీ ఇమోబిలైజర్ అయితే లేదు. మిగతా ఫీచర్స్ అన్ని కూడా మనకు సేమ్ ఉన్నాయి, యాజ్ ఇట్ ఈస్, ఎటువంటి చేంజ్ లేదు. అండ్ నెక్స్ట్ రైట్ సైడ్ లో చూసుకుంటే ఇంజన్ కిల్ స్విచ్ కానీ హజార్డ్ స్విచ్ కానీ మిగతా స్విచెస్ అన్ని కూడా సేమ్ ఉన్నాయి. దీంట్లో ఎటువంటి చేంజ్ లేదు. సో స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే మనకు ప్రైస్ అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా స్విచెస్ లో ఎటువంటి కాంప్రమైజ్ లేదు. అండ్ దీంట్లో అడ్జస్టబుల్ లీవర్స్ అనేది లేవు. స్పీడ్ 400 లో మనకు బ్రేక్ ఇంకా క్లచ్ లీవర్ అనేది 5 స్టెప్ వరకు అడ్జస్టబుల్ వస్తున్నాయి. దీంట్లో ఆ ఫీచర్ అయితే ఒకటి మిస్సింగ్ ఉంది. సో మనకు 40,000 రూపీస్ తక్కువలో వస్తుంది కాబట్టి ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దు. సో ఈ బైక్ లో ఏంటంటే బిల్డ్ క్వాలిటీ కానీ ఫిట్ అండ్ ఫినిష్ లో కానీ మనకు ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వలేదు. రియర్ లో మనకి ప్రీ లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్ వస్తుంది. అప్ టు 10 స్టెప్ వరకు మీరు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సస్పెన్షన్ అనేది కొద్దిగా స్టిఫర్ సైడ్ లో ఉంది. ఫీమేల్ సేఫ్టీ కోసం ఫీమేల్ శారీ గార్డ్ ఇచ్చారు. రియర్ లో 230mm డిస్క్ బ్రేక్ తో పాటు ఫ్లోటింగ్ బైబ్రీ క్యాలిపర్ ఉంది సింగిల్ పిస్టన్. అండ్ దీంట్లో ఆల్రెడీ చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ABS ఉంది, కానీ ట్రాక్షన్ కంట్రోల్ అనేది రిమూవ్ చేశారు. సో రియర్ నుంచి చూడడానికి లుక్స్ పరంగా ఎటువంటి చేంజ్ లేదు. సీట్ పైన మనకు ట్రయంఫ్ బ్రాండింగ్ తో పాటు టెయిల్ లైట్ కానీ ఇండికేటర్స్ సేమ్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకు చిన్న గ్రాఫిక్స్ అనేది యాడ్ అయింది. రెండు బైక్స్ లో మనకి ప్రైస్ తో పాటు లుక్స్ లో కూడా కొన్ని ప్లేసెస్ లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. లైక్ మనకు టైర్స్ లో కూడా చేంజ్ ఉంది. అండ్ స్పీడ్ 400 లో మనకి 150 సెక్షన్ టైర్ వస్తుంది. అది కూడా రేడియల్ టైర్. ఇదేంటంటే మనకు నాన్ రేడియల్ టైర్. బెటర్ లో ఎండ్ కోసం దీంట్లో రియర్ చైన్ పాకెట్ సైజ్ కూడా తగ్గించారు. సో మనకి లో ఎండ్ అనేది చాలా బెటర్ గా ఉంది స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే. ఇంజన్ పరంగా సేమ్ ఉంది కానీ ట్యూనింగ్ అనేది చేంజ్ ఉంది. దీంట్లో మనకి 31 PS ఆఫ్ పవర్, అలాగే మనకు 36 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో పాటు అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ ఉంది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఇవన్నీ కూడా సేమ్ ఉన్నాయి. అండ్ దీంట్లో మిరర్స్ ఏవైతే ఉన్నాయో మనకి నార్మల్ మిరర్స్ వస్తున్నాయి. స్పీడ్ 400 లో ఏంటంటే బారెండ్ మిరర్స్ వస్తున్నాయి. అండ్ రైట్ బై వైర్ టెక్నాలజీ కూడా దీంట్లో లేదు. అండ్ స్టార్టింగ్ లో ఈ బైక్ లాంచ్ చేసినప్పుడు ఏంటంటే ప్రైస్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండింది. 2,18,000 కి లాంచ్ చేశారు. అప్పుడు స్పీడ్ 400 కి T4 కి పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ బైక్ ని అఫోర్డబుల్ గా చేయడానికి 18,000 రూపీస్ ప్రైస్ కట్ ఆఫ్ అయితే చేశారు. ఇప్పుడు 1,99,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ కి వస్తుంది. స్పీడ్ 400 తో కంపేర్ చేసుకుంటే రిప్లేసబుల్ పార్ట్స్ లైక్ టైర్స్ కానీ బ్రేక్ ప్యాడ్స్ కానీ కాస్ట్ అనేది మనకు తక్కువ పడుతుంది. అండ్ చాలా మంది ఈ బైక్ ని హంటర్ 350 తో కంపేర్ చేసుకుంటారు. హంటర్ కి దీనికి జమీన్ ఆస్మాన్ ఫరక్ అయితే ఉంది. ఒకసారి మీరు హంటర్ ని ఇంకా స్పీడ్ T4 ని టెస్ట్ రైడ్ చేయండి. రెండిట్లో మీకు ఎంత డిఫరెన్స్ ఉందో మీరే నోటీస్ చేస్తారు. సో హంటర్ టాప్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే అరౌండ్ 25,000 రూపీస్ ఎక్కువ పే చేస్తే మీకు చాలా ప్రీమియం మోటార్ సైకిల్ అయితే వస్తుంది. సో ఈ వీడియో తర్వాత స్పీడ్ T4 ది ఫస్ట్ రైడ్ ఇంప్రెషన్స్ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను. ఆ వీడియోలో కూడా మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను, నా రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేశాను. ఈ బైక్ ని మీరు తీసుకుందామని చెప్పి ప్లానింగ్ లో ఉంటే నియర్ బై కోంపల్లి కనుక మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ట్రయంఫ్ కోంపల్లి వాళ్ళకైతే కాంటాక్ట్ చేయండి.